अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకి కొన్ని విషయాలు తెలియజేశారు. వాటిల్లో ఒకటి ఏమిటంటే అనాథలను హింసించవద్దు అని, అభాగ్యులను బాధ పెట్టవద్దు అని, హింసించటం తర్వాత విషయం అసలు వారి మనసునే మీరు నొప్పించవద్దు, బాధ పెట్టవద్దు అని ఇక్కడ చెప్పడం జరిగింది. మరియు మీరు సమాజంలో మీరు కల్లోలాలను రేకెత్తించవద్దు, అనవసరంగా ఇతర ప్రాణులను అనవసరంగా చంపవద్దు, మరియు మీరు సమాజంలో నేరాలు ఘోరాలు క్రైమ్స్ ఇటువంటి వాటి జోలికి వెళ్ళవద్దు, సజ్జనుల్ని బలహీనుల్ని అభాగ్యుల్ని హింసించడం మహాపాపం, వారిని ఇంకేదన్నా చేయడం తర్వాత విషయం, కానీ వారి మనసును నొప్పించడం కూడా పాపమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసి ఉన్నారు. మరి అంతేకాకుండా నమాజు చేసేటటువంటి వ్యక్తి, ఫజర్ నమాజ్ చేసేటటువంటి వ్యక్తి లేదా ఇంకేదైనా నమాజ్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఆ నమాజు చేసిన వ్యక్తికి ఎవరైనా వారిని జీవితంలో వారిని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, వారిని హింసించినా, వారిని అల్లాహ్ ఏ విధంగా కోపమవుతున్నాడో ఇప్పుడు మనం ఒక హదీసులో చూడబోతూ ఉన్నాము. మరియు అల్లాహ్ ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. అదేమిటంటే ఎవరినైతే నేను ఇష్టపడ్డానో వారిని మరి మీరు ఇబ్బంది కలిగించినట్లయితే మరి అటువంటి వారిపై నేను యుద్ధం ప్రకటిస్తానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి విషయాన్ని మనం ఇంతకుముందు హదీసులో ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. ఖురాన్లో సూరా అల్ అహజాబ్లో 57వ వాక్యంలో కూడా మనం చూడవచ్చు. ఏమని? ఏ తప్పు చేయకపోయినప్పటికీ విశ్వాసులైన స్త్రీ పురుషుల్ని కష్టపెట్టేవారు, స్త్రీ పురుషులు ఎవరినైనా సరే వారిని కష్టపెట్టేవారు, వారు ఏ తప్పు చేయకపోయినా సరే వారిని కష్టపెట్టేవారు ఎవరైతే ఉంటారో వారు అతి పెద్ద అభాండం, నేరం, మోసం వారిపైన మీరు వేస్తూ ఉన్నారు. మరి అటువంటి వారు ఒక పెద్ద అభాండాన్ని, ఒక బహిరంగ నేరాన్ని తమ నెత్తిపైన వేసుకుంటున్నారు అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. తమ నెత్తిపైన ఇప్పుడు అటువంటి భారాన్ని మోపుకుంటున్నారు. ఇతరులపైన మీరు మరి కొంతమంది ఇతరులపైన తప్పులు వేస్తే గనక ప్రళయ దినం రోజు ఆ భారాన్ని ఎత్తుకొని వారు అక్కడ దేవుడి ముందు నిలబడాల్సి ఉంటుందని దేవుడు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మన దగ్గరికి ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి, లేదా మనం సమాజంలో ఎన్నో విషయాలు చూస్తూ ఉన్నాం. ప్రతిదీ నిజమేనా? మనం కంటితో చూసేది, నోటితో మాట్లాడేది, చెవితో వినేది, లేదా న్యూస్లో చూసేది ప్రతిదీ నిజమేనా? ఈరోజు మన మొబైల్లో అనేక రకాల సోషల్ నెట్వర్క్ యాప్లలో అనేక రకాల న్యూస్ వస్తూ ఉన్నాయి. మనకి తెలిసో తెలియకుండా వాటిని చూస్తూ ఉన్నాం, లైకులు కొడుతూ ఉన్నాం, ఇతరులకు షేర్ చేస్తూ ఉన్నారు. మరి వీటిల్లో ఎన్ని నిజాలు ఉన్నాయి, వీటిల్లో ఎన్ని అబద్ధాలు ఉన్నాయి, వీటిని ఇతరులకు షేర్ చేయడం వల్ల సమాజంలో ఎన్ని ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉన్నాయి. మరి అది ఒకవేళ అబద్ధమై ఉంటే దాని బాధితుడుగా ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబం ఎంత నష్టపోయి ఉంటుంది. మరి ఇది నిజమా కాదా అనేది తెలుసో తెలియకో మనం ఎంతమందికి ఎన్ని పోస్టులు ఇప్పటివరకు షేర్ చేసి ఉంటాం. మరి ఇప్పటికైనా సరే అల్లాహ్ని లేదా దేవుణ్ణి క్షమాపణ అడిగి ఇక నుంచి అయినా సరే అటువంటి విషయాల జోలికి మనం వెళ్లకుండా జాగ్రత్త పడాలి అని ఈ యొక్క ఖురాన్ వాక్యం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అందుకే మనకు తెలియకుండా మరి మనం చూసే ప్రతిదీ నిజమో అబద్ధమో మనకు తెలియదు. మనం ఒక న్యూస్లో వచ్చింది కానీ, టీవీలో చూసేది కానీ, ఫోన్లో వచ్చింది కానీ ప్రతి దాంట్లో నిజం ఉందో లేదో మనకు తెలియదు. మనకు తెలియకుండా దాన్ని స్ప్రెడ్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల కూడా అది మరి ఇతరులకి ఎంతో నష్టం చేసిన వారం అవుతాం. మరి అది నిజంగా జరిగిందో లేదో కూడా మనకు తెలియదు. అందుకోసమని మీరు ఏ తప్పు చేయకపోయినప్పటికీ విశ్వాసులైన స్త్రీ పురుషుల్ని కష్టపెట్టేవారు ఎవరుంటారో వారు ఒక పెద్ద అభాండాన్ని, భారాన్ని, మరి ఒక బహిరంగ నేరాన్ని తమ నెత్తిపైన వారే వేసుకున్నట్లవుతారు
అని అల్లా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనందరం కర్మల తీర్పు దినం రోజు మళ్ళా తిరిగి లేపబడి మానవులంతా బ్రతికి ఉన్న మానవులంతా చనిపోయి మొదటి మానవుడి నుంచి ఇప్పటి వరకు మరి మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళా ప్రళయ దినం రోజు లేపబడి మనం చేసిన మంచి చెడు పాపం పుణ్యం అరాం అలాల్ జీవితాన్ని బట్టి ఆ యొక్క కర్మలను బట్టి దేవుడు స్వర్గమా లేదా నరకమా అనేది ఇస్తాడు. మరి దానికోసం ఇప్పుడు బ్రతికి ఉండంగా చేసే మన యొక్క ప్రతి పని కూడా దేవుడి వద్ద నమోదు చేయబడుతుంది. ఇక్కడ ఫరిష్టాలు ఉంటారు, మంచి రాసేవారు చెడు రాసేవారు కూడా, ప్రతిదీ కూడా దేవుడి వద్ద నమోదవుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే సూరా అజ్జుహాలో 9-10 వాక్యాల్లో అల్లా సుబ్హానహు తెలియజేస్తున్నారు. ఏమని? నీవు అనాథల పట్ల దురుసుగా ప్రవర్తించకు, అనాథల పట్ల దురుసుగా ప్రవర్తించకు, మరియు యాచకుణ్ణి కసురుకోకు అని చెప్పడం జరిగింది. అంటే అనాథలని వారిని ఇబ్బందులు పెట్టవద్దు, వారి ఆస్తి కాచేయవద్దు, వారి వస్తువులు దొంగతనం చేయొద్దు, వారిని మోసగించవద్దు, వారికి వీలైతే ఇంకా సహాయం చేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి రక్షణ కల్పిస్తూ ఉన్నాడు. ఒక అనాథ నెత్తి మీద చేయి పెడితే కూడా ఎన్ని పుణ్యాలు అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ ఇస్తా అంటున్నాడు. ఒక యతీం, తండ్రి లేని పిల్లల మీద, తల్లి లేని పిల్లల మీద, తల్లిదండ్రి లేని పిల్లల మీద ఒక చెయ్యి ఇలా పెడితేనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో పుణ్యాలు ఇస్తా అంటున్నాడు. అల్హమ్దులిల్లాహ్. ఇంకా వారికి తిండి, బట్ట, రక్షణ, ఆరోగ్యం, వారికి రక్షణ, వారి యొక్క ఆస్తిపాస్తుల రక్షణ, వారికి విద్య నేర్పించడం, వారికి పెళ్లి చేయటం, వారిని సపోర్ట్ చేయడం, వారికి ఒక బంధుత్వ సంబంధాలను కల్పించడం, వారిని బాగు చేయటం, వారికి అన్ని రకాలుగా రక్షణ కల్పించడం, ఇంకా ఎంతో పెద్ద పుణ్యం అల్హమ్దులిల్లాహ్. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా చేసి మరి మన ఇటువంటి సహాయ సహకారాలు వారికి అందిస్తే దేవుడు మన యొక్క పాపాలను క్షమించి మనకి స్వర్గాన్ని పంపించే భాగ్యం అనేక దారిలో ఇది కూడా ఒకటి. కానీ మనమే ఇటువంటి అనాథల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే కనుక అది ఎంత పెద్ద పాపమో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరా అజ్జుహాలో 9-10 వాక్యాల్లో చెప్తూ ఉన్నారు. మీరు అనాథల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దు అని చెప్తున్నారు. వారి మనసు కూడా నొప్పించవద్దని హదీసులో చెప్పడం జరిగింది. మరియు యాచకుని, అడుక్కునే వారిని మీరు కసురుకోవద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఇస్లాం ఒప్పుకోదు అడుక్కోవటాన్ని, కానీ 3 సందర్భాల్లో మాత్రం ఇస్లాం ఒప్పుకుంటుంది. పూర్తిగా నాశనమైపోయిన వారు, అప్పులు పాలైనటువంటి వారు, లేదా ఇంకేదైనా కరువు కాటకాల వల్ల కానీ, ఇంకా విధి విపత్తుల వల్ల అన్యాయం అయిపోయిన వారు కానీ, లేదా తల్లిదండ్రులు లేదా ఆధారాన్ని కోల్పోయి సడన్గా వాళ్ళు రోడ్డు పాలైపోయి ఇటువంటి వారు నిలదొక్కుకోవడం కోసం కావాల్సిన దానికోసం ఎవరైనా 2-3 సాక్షులు ఇస్తే కనుక, సాక్షులు ఇవ్వకపోయినా సరే దేవుడి పట్ల భయంతో అటువంటి వారు ఆ క్షణం వారు అప్పటికప్పుడు నిలదొక్కుని బ్రతకడం కోసం అటువంటి క్షణంలో అడుక్కున్నా పర్వాలేదు, కానీ జీవితాంతం అడుక్కోవటమే వృత్తిగా పెట్టుకోవటం ఇస్లాం అయితే ఒప్పుకోదు. కానీ ఏదైతేనేమి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే యాచకుని, అంటే అడుక్కునే వారిని మీరు కసురుకోవద్దని చెప్పడం జరిగింది. ఉదాహరణకి ఇంకొక హదీస్ ఏమిటంటే ఇప్పుడు గుర్తుకొస్తూ ఉంది, అదేమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినం రోజు అడుగుతాడు ఏమని, నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వు కసురుకున్నావు అనేటటువంటి ఒక మాట. అంటే ఎలా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక అడుక్కునే వారి రూపంలోనో లేదా ఇంకెవరినో సహాయం చేయమనే రూపంలోనో ఇంకేదో రూపంలో మనల్ని పరీక్షించడం కోసమో లేదా మనకి సహాయం చేయడం కోసమో అల్లాహ్ వస్తే మరి మనం కసురుకున్నట్టు అవుతుంది. మరి అందుకే అల్లాహ్ చెప్తాడు, మరి నేను పలానా రూపంలో నేను నీ దగ్గరికి వచ్చి, అంటే పలానా వ్యక్తిని పంపించడమో పలానా రూపంలో రావడం, మొత్తానికి ఏదైతే నేను నీ దగ్గరికి వస్తే నువ్వు ఇలా చేసావని చెప్పడం జరుగుతుంది. అందుకే యాచకుణ్ణి, అరుక్కునే వారిని కూడా కసరించుకోవద్దని చెప్పడం జరుగుతుంది. అడుక్కునే దానిని ఇస్లాం అయితే ఎంకరేజ్ చేయదు. ఒక 3 సందర్భాలు అవేమిటో ఇంతకుముందు చెప్పడం జరిగింది. జీవితాంతం అడుక్కోవడమే వృత్తిగా పెట్టుకోవడం ఇస్లాం అయితే అస్సలు ఒప్పుకోదు. కానీ ఎవరైతే ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉండి విధి విపత్తుల ప్రకారం వారు ఆదాయాన్ని కోల్పోయి, ఇంకేమన్నా జరిగిపోయి, వారి యొక్క జాబు పోయి, ఇల్లు పోయి, ఇంకేదైనా యాక్సిడెంట్లు అయిపోయి, తల్లిదండ్రులు కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, ఇంకేదైనా వరదలు వచ్చి, లేదా ఇంకేదైనా అనారోగ్య సమస్య వల్ల ఆస్తులు పోయి, ఇంకేదైనా ఇటువంటి పరిస్థితుల్లో వారు ఆ యొక్క పరిస్థితిని నిలదొక్కుకోవడం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తే కనుక అటువంటి క్షణంలో వారికి అల్హమ్దులిల్లాహ్ ఈ యొక్క యాచించడం కోసం, అడుక్కోవడం కోసం పర్మిషన్ ఉంది. కానీ జీవితాంతం అదే వృత్తిగా చేసుకుంటే అంటే మాత్రం, అదే వృత్తిగా చేసుకుని బతకడం అంటే మాత్రం ఇస్లాం ఒప్పుకోదు. ఏదైతేనేమి ఇక్కడ ఇది కూడా ఒక విషయం తెలియదు. ఇంకొకటి, ఎవరైనా నా దాసుని ద్వేషిస్తే
నేను అతనిపై యుద్ధాన్ని ప్రకటిస్తాను అన్న హదీస్ గురించి మనం ఇంతకుముందు ఆ హదీస్లో మనం తెలుసుకోవడం జరిగింది. ఇది అల్లా చెప్పినటువంటి అల్లా ఈ విధంగా చెప్పాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఇంకొకటి అనాథల పట్ల మృదువుగా వ్యవహరించాలి అన్నటువంటి హదీస్ కూడా మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఇది అబూబకర్ రజల్లాహు గారి యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఇక ఏది ఏమైతేనేమి ఇంకొకటి హజరత్ జుందల్ బిన్ అబ్దుల్లా రజల్లాహు గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని బోధించారు అంటే, ఉదయం సమయంలో ఫజర్ నమాజు చేసినటువంటి వ్యక్తి దేవుని యొక్క రక్షణలో ఉంటాడు. ఉదయం ఫజర్ నమాజు మొట్టమొదటి నమాజు చేసినటువంటి వ్యక్తి దేవుని యొక్క రక్షణలో ఉంటాడు. తన రక్షణ విషయంలో జోక్యం కల్పించుకున్న వారిని దేవుడు మిమ్మల్ని నిలదీసే స్థితి రాకూడదు సుమా, జాగ్రత్త అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారంట. ఎందుకంటే ఆయన ఎవరినైనా ఏదైనా విషయంలో నిలదీశాడు అంటే ఇక అతన్ని పట్టుకుని నరకాగ్నిలో బోర్లా పడేస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని హజరత్ జుందుల్ బిన్ అబ్దుల్లా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ ముస్లిం హదీస్ గ్రంథంలోని మస్జిదుల అధ్యాయం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క హదీసులో 2 రకాల అర్థాలు వస్తాయి. ఒకటి ఏమిటంటే, ఎవరైతే ఉదయం ఫజర్ నమాజు చదువుతాడో రోజంతా వారిని దేవుడు రక్షిస్తూ ఉంటాడు. మరి ఉదయం ఫజర్ నమాజ్ చదివినటువంటి వ్యక్తిని ఎవరైనా ఇబ్బంది పెడితే మరి వారి పట్ల దేవుడు ఎంత కోపంగా ఉంటాడు, వారిని ఎలా ప్రశ్నిస్తాడు, వారిని మరి వారికి తగిలే ఈ యొక్క ఆపదలు ఎలా ఉంటాయి అంటే ఈ పాపానికి ఒడిగట్టడం నుంచి మనం ఎలా రక్షించుకోవాలి, అందుకే నమాజీలని మనం ఏమనకుండా ఎలా ఉండాలి అనేటటువంటి జాగ్రత్త మనం ఎలా పడాలి అనేటటువంటి విషయం ఇక్కడ తెలియడం. ఒక నమాజీకి ఇవ్వవలసినటువంటి గౌరవం, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి గౌరవం, మరియు దేవుడు చేసినటువంటి వాగ్దానం, దేవుడిచ్చినటువంటి రక్షణ, దానికి మనం అటువంటి దానికి వెళ్ళి ఎదుర్కోవడం ఎంత ఇబ్బందో ఎంత కష్టమో, లేకుంటే అటువంటి వారికి మరి హెచ్చరిస్తూ ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క హదీస్లో. ఇంకపోతే ఈ యొక్క హదీస్లో జిమ్మతుల్లా అనేటటువంటి ఒక పదం ఉంది. ఈ పదానికి దేవుని రక్షణకు బదులు దైవ ఒప్పందం అనే అర్థాన్ని కూడా తీసుకుంటే కనుక అప్పుడు ఈ యొక్క హదీస్ భావం ఏ విధంగా ఉంటుందంటే, ఫజర్ నమాజ్ చేసిన వ్యక్తి తాను ఆ రోజుల్లో మంచి పనులు చేస్తానని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. మరి ఆ రోజు చెడులకు దూరంగా ఉండాలి. మరి దేవుడితో ఆ విధంగా నమాజ్ అంటే ఒకటి, నమాజ్ అంటే ఏంటి, ఎక్సర్సైజు అయితే కాదు. నమాజ్ అంటే ఏంటి, మరి అది మనకి ఆరోగ్యపరంగా ఎక్సర్సైజ్ అయినా కూడా మనం ఏం చేస్తున్నాం, వెళ్ళి మన యొక్క సృష్టికర్తను ఆరాధించి వస్తూ ఉన్నాం. ఆ సృష్టికర్తకి ఈ యొక్క నమాజ్లో చదివే సూరాలు దువాలు ఏంటి, మనం ఆయనతో మాట్లాడుతున్నాము మరియు ఆయనకి కొన్ని వాగ్దానాలు చేస్తున్నాం. సూర్య ఫాతిహాలో దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి పొగడటం, మన పాపాలకి క్షమాపణ అడగడం, మరియు మనం ఆయనకి మాట ఇవ్వటం, మరియు నిన్ను మాత్రమే అర్జిస్తున్నాను, నిన్ను మాత్రమే సహాయం అడుగుతున్నాను అని చెప్పడం, మరియు ఆయనకి మనం కావాల్సింది అడగటం, ఇవన్నీ కూడా ఈ యొక్క సూర్య ఫాతిహాలో ఉంటే మరి ఇతర సూరాలు, ఇతర అస్గార్లు, ఇతర దువాళ్ళల్లో ఎన్ని విషయాలు మనం ఆయన్ని అడుగుతూ ఉన్నాం, ఎన్ని విషయాలు మనం చెప్తూ ఉన్నాం అంటే మరి ఆ రోజు మనం ఇంకా ఆ నమాజు చదివిన ఆ యొక్క రోజు, ఆ యొక్క మొదటి నమాజ్తో మనం చెప్తూ ఉన్నాం. ఆ రోజు మనం ఎటువంటి చెడు పనులు, చెడు కార్యాలు, చెడు మాటలు, చెడు వ్యాపారము, మరి అక్రమాలు, అన్యాయాలు, నేరాలు, ఘోరాలు ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. చెడు అలవాట్లు వాటి జోలికి, అటువంటి వ్యాపారాల జోలికి, అటువంటి అలవాట్ల జోలికి కూడా మనం వెళ్ళకూడదు. హలాల్ పద్ధతి ప్రకారం జీవించడం కోసం ప్రయత్నించాలి. మన హక్కులు, మరి కుటుంబ హక్కులు, బంధుత్వ హక్కులు, సమాజంలో ఉన్న హక్కులు, మరి మనం ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని హక్కులను రక్షిస్తూ మరి అందరితో కలిసిమెలిసి జీవిస్తూ ఉండాలి. మరి ఒక ఫజర్ నమాజ్ చదివినటువంటి వ్యక్తి మరి ఈ విధంగా ఉండాలి అని ఉంటాడు అని, ఎందుకంటే నమాజ్ చెడుల నుంచి కాపాడుతుంది, నమాజ్ చెడుల నుంచి మనిషిని రక్షిస్తుంది, నమాజ్ మనిషిని క్రమశిక్షణలో పెడుతుంది అని మరి చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క రెండవ విషయం, మొదటి విషయం ఏంటంటే నమాజు చేసినటువంటి వ్యక్తిని ఎవరూ ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చినటువంటి ఒప్పందం, దేవుడి రక్షణలో ఉంటాడు అనేది ఒక విషయం. అయితే రెండో విషయం ఏమిటి అంటే ఆ యొక్క నమాజు చేసిన వ్యక్తి కూడా ఇటువంటి చెడుల నుంచి అతను దూరంగా ఉండాలనేది చెప్పడం జరుగుతుంది. మరి ఒకవేళ ఈ యొక్క ఒప్పందాన్ని విడిస్తే గనక అతడు కూడా దేవుడికి ప్రళయ దినం రోజు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అని ఇలా 2 రకాల అర్థాలని మన అనేక మంది ఉలమాలు దీని గురించి చెప్పడం జరుగుతుంది.
పండితులు చెప్పడం జరుగుతుంది. అల్హమ్దులిల్లాహ్ ఏది ఏమైతేనేమి ఒక ఫర్జ్ నమాజ్లో ఉన్నటువంటి ఫజర్ నమాజ్ గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. మరి ప్రతిరోజు 5 నమాజులు ఉన్నాయి. ప్రతిరోజు మనం ఎన్ని నమాజులు చదువుతున్నాం? కేవలం శుక్రవారం నమాజేనా, రంజాన్ నమాజేనా, మరి బక్రీద్ నమాజేనా? మరి ప్రతిరోజు 5 నమాజులు ఉన్నాయి. మరి మనం ఎక్కడ చదువుతున్నాం, ఎలా చదువుతున్నాం, ఎలా జీవిస్తూ ఉన్నాం? మరి ఒక ముస్లింగా కేవలం గడ్డం టోపీ పెట్టేస్తే సరిపోతుందా? కేవలం రంజాన్లో ఉపవాసాలు ఉంటే సరిపోతుందా? కేవలం రంజాన్ చివరి భాగంలో ఏదో కొద్ది రోజులు తరావీ నమాజులో లేదా లైలతుల్ ఖద్ర్ కోసం ఎదురు చూడటమో లేదా ఏదో జీవితంలో ఒకసారి డబ్బులు ఉన్నప్పుడు హజ్ ఉమ్రా చేయటమో సరిపోతుందా? ప్రతిరోజు చేయాల్సిన ఈ యొక్క 5 నమాజుల విషయం ఏమిటి? సరే, ఏది ఏమైతేనేమి మరి ఇక్కడ ఒక్క నమాజ్ గురించి మాత్రమే ఇక్కడ చెప్పుకుంటే కనుక ఇన్ని విషయాలు వచ్చాయి. ఇంకా చెప్పుకుంటే ఇంకా చాలా విషయాలు వస్తాయి. నేను చెప్పలేని విషయాలు వేరే ఒలమాలు చెప్పే చాలా విషయాలు దీంట్లో దాగి ఉంటాయి. ఇక్కడ సమయం తక్కువగా ఉన్నదాన్ని బట్టి ఇంత మాత్రమే చెప్పుకోవడం జరిగింది. మరి దీని తర్వాత ఫజర్ నమాజ్ తర్వాత జోహర్ నమాజ్కు ఉన్నటువంటి ప్రత్యేకతలు, అసర్ నమాజ్కు ఉన్నటువంటి ప్రత్యేకతలు, మగ్రిబ్ నమాజ్కు ఉన్నటువంటి ప్రత్యేకతలు, ఇషా నమాజ్కు ఉన్నటువంటి ప్రత్యేకతలు, ఇంతేకాకుండా తహజ్జుద్ నమాజ్కి మరి అనేక రకాల ఇంకా నఫిల్ నమాజులు, సున్నత్ నమాజులు, ఫర్జ్ నమాజులు, జరీ నమాజులు, అల్హమ్దులిల్లాహ్ ఇంకా అనేక రకాల సున్నతులు, ఇలా వీటిల్లో ఇంకా ఎన్ని లాభాలు ఉన్నాయి అల్హమ్దులిల్లాహ్, ఇంకా ఎన్ని హదీసులు ఉన్నాయి, ఎన్ని ఖురాన్ వాక్యాలు ఉన్నాయి, ఎన్ని విషయాలు ఉన్నాయి అల్హమ్దులిల్లాహ్. మరి ఇక్కడ కేవలం ఒక విషయం గురించి చిన్నగా మాత్రమే మనం మాట్లాడుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మేము విడిచిపెట్టిన నమాజుల కోసం మమ్మల్ని క్షమించండి వల్ల అల్లా ఇక్కడ నుంచి అయినా మేము జమాత్ తోటి మస్జిద్కి వెళ్ళి 5 నమాజులు చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల మా అందరికీ కూడా వల్ల అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతిపై శాంతి సేవకులు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతిపై శాంతి సేవకులు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసున చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించండి. మమ్మల్ని ఈ యొక్క ప్రసంగం వింటున్న వారిని, మా కుటుంబ సభ్యులని, మీ యొక్క దాసులందరినీ కూడా మరణించిన వారు, బ్రతికి ఉన్నవారు, ఇంకా రాబోవారు అందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా నీ దాసులు ఎవరైతే మరణించారో ఉన్నారో వారిని సమాధి శిక్షల నుంచి కాపాడండి వల్ల వారికి జన్నతుల్ ఫిర్దౌస్లో మంచి భాగ్యాలను ప్రసాదించండి వల్ల ప్రళయ దినం రోజు వల్ల అల్లా మరి ఈ మీరు సృష్టించిన ఈ సృష్టిలోని సైతానులు, జిన్నాతులు, దజ్జాలు ఉపద్రవం నుంచి, యాజజు మాజజుల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, అల్లా నరకయాత్ర నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, ముఖ్యంగా వడ్డీ నుంచి మమ్మల్ని అందరినీ రక్షించండి వల్ల అల్లా ఎవరైతే వడ్డీ ఇడిచిపెట్టారో వారితోటి మరి వారు మీతోటి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పారు వల్ల మరి ఈరోజు వడ్డీ దేంట్లో కలిసి ఉందో, మేము ఎలా జీవిస్తున్నామో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉంది వల్ల మేము తెలియకుండా ఏదైనటువంటి తిని ఉంటే తీసుకొని ఉంటే మమ్మల్ని క్షమించండి వల్ల అలా ఇక్కడ నుంచి అయినా సరే మీ యొక్క వడ్డీ మహమ్మారి నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల అదేవిధంగా వల్ల మేము ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా అందరం కూడా మానవులందరం కూడా కలిసి మెలిసి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల మాకు సోదర భావాన్ని మా అందరిలో పంపించి మేమందరం ప్రేమానురాగాలతో, గౌరవ మర్యాదలతో మెలిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల అల్లా మా పాపాలను క్షమించండి వల్ల మమ్మల్ని నరకం నుంచి రక్షించండి వల్ల మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అల్లా మా యొక్క దువాలని, ప్రార్థనలని స్వీకరించండి వల్ల అల్లా మా పాపాలను క్షమించండి వల్ల అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్.